శరణార్థులు. ఇగో ఇయ్యాల కూడా మీకోసం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన, గవన్నీ మీకు చూపిద్దామని. మరి తయారున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హెడ్లైన్. మంత్రులకిచ్చిండ్రు కొత్త కార్లు, ఇంకింత జోస్తోని పనిచేస్తారు సార్లు. గుడుంబాను తరిమి కొడుతున్న శంకరన్న, శబాష్ అని మెచ్చుకుంటున్న పద్మన్న. ప్రజా దర్బార్ పెట్టిండు బాలయ్య బాబు, హిందూపురం ప్రజలిచ్చిండ్రు కితాబు. సర్కార్ను జీతం పెంచమంటున్న సత్తి. తెలంగాణ వచ్చినాక మళ్ళీ సర్పంచ్లకు, ఎంపీటీస్లకు, జడ్పీటీస్లకు, మళ్ళీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వాటీసులకు, పోలీసు వాళ్ళకు కూడా పెంచారు. నాకు పెంచరా? ఉల్లిగడ్డ టమాటా కూరలే వండుతున్న మంగ్లీ. సర్కారు సబ్సిడీ కింద 2 రకాల వెజిటేబుల్స్ రైతు బజార్లా అగ్గువకిస్తున్నారు తెలుసా? రోజు రోజుకింత ఇంట్రెస్టింగ్ గా నడుస్తున్న రేవంత్ సార్ ఓటుకు నోటు సినిమా కేసులా రేపో మాపో ఇంటర్వ్యూలు పడేటట్టుంది. మంచి ట్విస్ట్ తోని ఇంటర్వ్యూలు పడుతుందని అదైతే తెలుస్తుంది. ఇక సెకండ్ పార్ట్ ఎట్లుంటుంది అనేదే కొన్ని వద్దులైనాక తెలుస్తుంది. మరి ఇప్పటికైతే ఫస్ట్ పార్ట్ చూసి ఎంజాయ్ చేయండి. రేవంత్ సార్ పైసల కేసు ఇప్పుడు అస్సలు కాడికి చేరింది. దీంట్లో ఏసీ బొల్లు బయట పెట్టిన వీడియోలన్నీ అసలేనట. దీంట్లో కనిపించేది బరాబర్ రేవంత్ సారేనట. పక్కన కూర్చున్నది స్టీఫెన్ సారేనట. పైసలిస్తా, ఎన్ని కావాలో అడుగు అని అన్నది కూడా కరెక్ట్గా రేవంత్ సారేనట. దాంట్లో కనిపించే పైసల నోట్లు కూడా ఒరిజినల్ నోట్లేనట. ఈ వ్యవహారం వెనుక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి అన్నీ కూడా ఇన్ని రోజులు పరీక్షలు చేసి గవన్నీ దొంగయి కావని కోర్టుకు చెప్పిండ్రు వీటిని పరీక్షలు చేసే ఆఫీసర్లు. మరి ఫోన్లో మాట్లాడింది కూడా చంద్రాల సారే అని కరెక్ట్గా తెలవనే బట్టే. కాబట్టి మరి రేవంత్ సార్ లెక్కనే చంద్రాల సార్ను కూడా కూసోబెట్టి ఎందుకు మాట్లాడినావు, గట్లెట్లా మాట్లాడతావు అని అడగాలే కదా ఏసీ బొల్లు. ఆగో గందుకే చంద్రాల సార్కు దాంట్లో మాట్లాడిన కడుమొల్లకు కూడా నోటీసులు ఇయ్యాలని కాయిదాలు తయారు చేస్తున్నారట. మరి అవన్నీ అతకబెట్టిన మాటలు. నాకు నోటీసులు ఇచ్చే దమ్మున్నదా అన్న చంద్రాల సారు ఇప్పుడేం రాగం ఎత్తుకుంటాడో, ఈ ఏసీ బొల్లు ఏం చేస్తారో, నడిమిట్లా గవర్నర్ సార్ ఏం చేస్తాడో చూడాలే. మొన్న ఐతారం నాడు దునియా అంతా యోగాసనాలేసి చెమటలు కక్కితే తమిళనాట విజయకాంతం సారు ఆసనాలేసి అవ్వల్ దర్జా ఎంజాయ్ చేసిండు. నన్ను కూడా ఎవరన్నా నీకు ఏ ఆసనం అంటే ఇష్టం అని అడిగితే టక్కున శవాసనం అని చెప్తా. అదైతే హాయిగా వండుకొని మంచిగా కలలు కూడా కానొచ్చు. ఇగో నా లెక్కనే గీసారు కూడా శవాసనం అంటే మస్తు ఇష్టం ఉన్నట్టున్నది. చూడుండ్రి ధ్యాన ముద్రలా ఎంత మునిగిపోయిండో. యోగా దినం గురించి గిన్నీస్ బుక్ వాళ్ళు ఏమని రాసుకుపోయిరో కానీ వాళ్ళకి తెలియని తమాషాలు షాన్నే జరిగినాయి ఈ దేశంలో. రైళ్ల మంత్రి సురేష్ ప్రభు సార్ కేరళ రాష్ట్రంలో తలకాయది ఇప్పుడు చేతులు ఇప్పుడు దండాలు పెట్టుడు మంచిగానే చేసిండు కానీ ఆ కాళ్ళు మలిసే కాడనే జర కన్ఫ్యూజ్ అయిండు. అట్లనే అట్లనే ఇటు ఇటు గంతే రైట్. ఇప్పుడు శవాసనం చేసిర్రా అందరూ, అంటే నిద్రపోయినట్టు వండుకోవాలన్నట్టు. సార్ కూడా అందరు లెక్కనే మంచిగా కాళ్ళు బార చాపి వండుకున్నారు. ఇక ఈయన్నే అసలు తమాషా నడిచింది చూడుర్రి. శవాసనం ఎక్కువసేపు వెయ్యద్దు లేర్రి అని మేడం చెప్పంగానే అందరూ లేచిర్రు కానీ మన సురేష్ ప్రభు సార్ను చూడుర్రి వినబడనట్టున్నది. పక్క పొంటి మనిషి పలకరిచ్చినా సార్ వినబడతలేదంటే యోగాల ఎంత మునిగిపోయిండో అని అనుకోకుర్రి. సారు మంచిగా నిద్రపోతున్నాడు ఆసనం వేసి. యోగా మంచిగా చేసి మోడీ సార్ తన ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామని రాత్రంతా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు సారు. అలసిపోయి అసలు కాడమా అలసకపోన్నాడు మంచిగా. ఆఖరికాగో ఆయన పిఏ వచ్చి సారు ఓ సారు ఇక జర లేవుర్రి అందరు నిన్నే చూస్తున్నారు ఆయన లేపితే గప్పుడు జటుక్కున లేచి పెయ్యి దులుపరిచ్చి మళ్ళీ యోగా మీద పడ్డాడు. గిట్లా అలిసిపోవద్దనే కావచ్చు విజయకాంత్ సార్ ఇంత సుక్కేసి వచ్చి యోగా చేసినట్టున్నాడు. డౌట్ ఏం లేదుగా, గుడుంబాకు మూడినట్టే, బట్టిల వలుగుడు సురువైనట్టే. ఏమంట మందు సీసాల మంత్రి పద్మారావు సార్ గుడుంబాను బంద్ చేయాలి అని అన్నాడు. ఆబ్కారీ పోలీసుల కంటే ముందుగాలనే లీడర్లు బయలుతున్నారు కట్టెలు పట్టుకొని. గుడుంబ ఆసనస్తే చాలు కుండలు వాళ్ళు కొట్టుకుంటా పోలీస్ డ్యూటీకెక్కిండు ఓ ఎమ్మెల్యే సారు. కావాలంటే మీరే చూడండి. ఓట్లేయమని అడిగేందుకు పోయినట్టే
ఆ ఓటర్లు తాగి చెడిపోతా అంటే ఆగవచ్చే పని కూడా మీదేసుకున్నాడు వరంగల్ జిల్లా మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్న. సాంక్రియా తండల ఇండ్లకు పోయి ఉత్తగా ముచ్చట్లు చెప్పవచ్చుడు కాదు, ఆబ్కారావులతో కలిసి గుడంబ పెట్టేటోళ్ళ ఇండ్ల మీద పడ్డారు. అగో మూలల్లో పెట్టిన గుడంబ వట్టిల గిన్నెలను, సారకుండలను, టిన్నులను పట్టుక చెట్ల పలక కొడుతున్నారు చూడుర్రి. ఎమ్మెల్యే సార్ కూడా లేవట్టెత్తేస్తున్నాడు. అబ్బా ఎంత పానకం భారం వస్తున్నారు. శంకర్ నాయక్ అన్న అయిపోయింది అనే కుండరు బోర్లు ఇచ్చుడు, చెయ్యి కడుగుతున్నావు. అగో ఎందుకో వాసన చూస్తాడు. ఓర్ని ఆ నీళ్ళ సీసాల నింపింది గుడంబ ఉన్నట్టున్నది కదా, ఆయంత దూపైందని తాగలేదు నయం. ఏగిత చేసి ఆఖరికి వాళ్ళందరినీ కూడేసి గుడంబ పెట్టద్దు తాగద్దు అని 4 మంచి మాటలు చెప్పి ఒప్పించిండు శంకర్ అన్న. నా ఇంట్లో ఒక కుండ అయినా ఒక చిప్ అయినా తిన్నాను, దీంతోనే పెంచి తింటున్నా సార్. నాకు ఒక గుడిసె ఉండేది, ఆ గుడిసె మంచిగా చేస్తే సార్. అబ్బా శంకర్ నాయక్ అన్న గిట్లనే అక్కడ ఉన్నోళ్ళందరికీ నిలువ నీడ తినేందుకు తిండి కూడా దొరికేటట్టు చేసినావంటే వాళ్ళంతా గుడంబ జోలికే పోకుండా ఎల్లకాలం నిన్నే ఎమ్మెల్యేగా చేసుకుంటానంటారే. శంకర్ అన్న మరి ఈ ముచ్చటిడివకే ఈ పిల్ల ఏడున్నదో జర పిలుస్తానుండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ ఏడున్నావు? ఆగో ఈ పిల్ల ఏంటి పనికి రాకుండా ఇంకా ఇంట్లోనే ఉన్నది. ఓ మంగ్లీ. వచ్చినావా సావిత్రి? నేనే పిలుద్దాం అనుకున్నా, నువ్వే వచ్చేసినావా? ఏంది నువ్వే పిలుద్దాం అనుకున్నావా? ఎందుకు పిల్ల? ఇవాళ నువ్వు మీ తమ్ముడు సత్తి ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలబ్బా. ఓహోహో ఏంది స్పెషల్? కూరగాయల రేట్లు తగ్గిన ఖుషి కొద్దీ మస్తు దావత్ ఇద్దాం అనుకుంటున్నా సావిత్రి నీకు. అవునా, ఇట్లా కూడా ఇస్తారా దావత్లు? సరే తిగని ఏమేమి స్పెషల్ చేస్తున్నావు మరి? ఇగో ఉడుకుడుకు ఉల్లిగడ్డ పులుసు, స్పెషల్ టమాటా చారు. కూరగాయలతోని స్పెషల్స్ అన్నావు, గివ్వేనా అవి? అవును, చక్కనైన రుచికి చిక్కటి కూరగాయలు, టమాటా, ఉల్లిగడ్డ. ఇప్పుడు రోజు ఇవే తినాలి సావిత్రి. ఏంది? అరే మన ఊరు మన వెజిటేబుల్స్ అని నిన్న హరి సారు, పోచారం సారు రైతు బజార్ల స్టాల్స్ ఓపెన్ చేయలే? ఏది ఉల్లిగడ్డలు టమాటాలు కూడా కూరగాయలేనా? మరి కాదా? కూరగాయలెన్నున్న ఉల్లిగడ్డలేని కూర ఉత్తదే కదా. తమాం లేకుంటే టమాటా తినగలమా మనము ఓ పూట? కూరలేనా ఇవి అని కొర్రీలు వెట్టక కొని తెచ్చుకో తిను లలిత సుగుణ జాల ఓ తెలంగాణ బాల. ఆపు నీ కాయగూరల దండకం. దండకం కా సావిత్రి, కూరగాయలు మస్తు అగ్గువైనాయి. 24కే టమాటా, 21కే ఉల్లిగడ్డ. అందుకనే నేను బస్తాడు తెచ్చుకున్నా. బయట అంగట్ల కంటే 10 రూపాయలే అగ్గున్నది. రైతు బడ్జెట్ల సబ్సిడీ ఇస్తే ఏం ఫరక్ ఉన్నది? అంగట్ల కిలో టమాటా 40, ఉల్లిగడ్డ 30 ఉన్నది. బీరకాయ, బెండకాయలు గిట్లా అన్నిటి మీద సబ్సిడీ ఇస్తే మన పాయిది ఉంటది కానీ. ఏమో సావిత్రి చెప్పలేం, వచ్చే సంవత్సరం అవి కూడా సబ్సిడీ కింద ఇస్తారేమో సావిత్రి. వచ్చే సంవత్సరమా? ఇప్పుడు మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఉల్లిగడ్డ టమాటాలు పెడితే మా సత్తి తింటాడా? తినకపోతే ఏం చేస్తాడు? 2 రోజులు ఎండబెట్టు, ఎట్లా తినడో మా దేకుచు. అబ్బా గట్లుంటదా పిల్ల? సావిత్రక్క నాకేం మంచి కూరలు పెడతలేదు అని నా ఇంటి సంసారాన్నంతా నడి బడ్జెట్ లేస్తాడు. మరి ఏం చేస్తాం చెప్పు? గదే కష్టం ఉన్నది పిల్ల. గుడ్డు కూడా 5 రూపాయలు అయింది. చికెన్ మటన్ అయితే చెప్పవశమే లేదు. పచ్చిమిర్చి 50, బిన్నీసు 100, కిలోకు 50కి ఏం లేవు. ఇక అగ్గున్నాయని ఉల్లిగడ్డ టమాటాలే రోజు తినలేం కదా. పప్పులు వండుకో, తొక్కు పెట్టుకో, ఎల్లిపాయ కారం వేసుకో, లేదంటే కారం నూనె వేసుకో. కాయగూరలే తినాలని ఏమన్నా రూల్ ఉన్నదా సావిత్రి? పప్పులా అయ్యి కూడా ఇంటి కప్పు మీదకెక్కి ఎప్పుడో కూసున్నాయి. ఇక నువ్వు చెప్పినట్టు ఇంత కారం తొక్కు, ఎల్లిపాయ కారం వేసుకొని తినుడే బెస్ట్ ఉన్నట్టున్నది. కానీ ఎప్పుడో వెనకట మా అమ్మమ్మ నాయనమ్మ లాంటి పెడుతుండే టమాటా ఉల్లిగడ్డ కూరలు. ఇప్పుడు కూడా మళ్ళీ అయ్యే రోజులు వచ్చినాయి. ఇలా మన గవర్నర్ సారు ఢిల్లీకి పోయిండు. కేంద్ర సాఫిత్రక్క ఇగో ఎండ పడుతుంటే ఆన పడుతుంది, నక్కల ఫెండ్లి అవుతుంది, నక్కల ఫెండ్లి. అబ్బా ఏంటి తమ్మి, ఎందుకు గంతగానం మేగిరం? నిమ్మలంగా చెప్పొచ్చు కదా. నిమ్మలంగానా? సాఫిత్రక్క నాకైతే జీతం పెట్టాలి చెప్తున్నా చూడు. ఏంటి? నీకు నేను జీతం ఇస్తున్నా కదా, మళ్ళీకెళ్ళి పెంచాలా జీతం? నువ్వెచ్చారు కారాక సర్కారు ఇచ్చేది పెంచు. అన్నా మంచి చాలే ఉన్నావు తమ్మి. సర్కారు ఇచ్చే జీతం కావాలా నీకు? ఊకాక జడ్పీ చైర్మన్ లాంటి జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా? ఈ జీతంతో ఉప్పు నీరు కూడా వస్తలేదు నాకు. ఏంది? జడ్పీ చైర్మన్ల జీతం 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల జీతం ఇవ్వాలా నీకు? జడ్పీ చైర్మన్ అయితే ఒక జిల్లాకే చైర్మన్, నేనైతే 10 జిల్లాలకు వార్తలు చెప్తున్నా. 10 జిల్లాల వార్తలు చెప్తున్నావని
10 లక్షల జీతం కావాలా తమ్మి? తెలంగాణ వచ్చినాక మళ్ళీ సర్పంచ్లకు ఎంపీటీస్లకు జెడ్పీటీస్లకు మళ్ళీ ఎమ్మెల్యేలకు మంత్రులకు వాటీసోలకు పోలీసోలకు కూడా పెంచారు. నాకు పెంచరా? అరే అలాకు సర్కార్ తరపున కేసీఆర్ సార్ పెంచిండు, నీకెవరు పెంచాలా తమ్మి? మనది ప్రైవేట్ కంపెనీ కదా. ప్రైవేట్ కంపెనీ అంటే తెలంగాణలో లేదా? మళ్ళా ఇగో సర్కార్ వార్తలు, మళ్ళీ చంద్రబాబు సార్ వార్తలు, కాంగ్రెస్ వాళ్ళ వార్తలు, పువ్వు గుర్తల వార్తలు అన్నీ చెప్తున్నా. అన్ని చెప్తున్నావని సర్కార్ వాళ్ళు మనకు జీతం పెంచమంటే ఎట్లా కుదురుతుంది చెప్పు? నేను సర్కారు కోటేయలేదా? ఇగో సకల జనుల సౌమ్యులు అయితే కోటన్నం సార్ చెప్పంగానే పతిశన్ల దంట కొట్టేది ఉన్నా కానీ ఇడిచిపెట్టి ఎట్లని కొట్టుకొని మొత్తం రాలి జీతం మట్టి వచ్చిన నేను ఎట్లని కొట్టుకొని అందుకే తెలంగాణ వచ్చింది. మళ్ళా అబ్బా మంచి పని చేసినావు కానీ సారు, కేసీఆర్ సారు 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు కదా, గది మొత్తం నీకే ఖర్చు పెడతాడు. నాకేలా ఖర్చు పెట్టినాక ఉత్తుత మాటలు చెప్తున్నా చూడు. మళ్ళా ఆగో బంజారా హిల్స్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మీ నాయనకు పింఛని 200కి వెళ్ళి 1000కి పెంచే, హెల్త్ కార్డులు ఇస్తామని, లోన్లు కూడా మాఫీ చేసే, కళ్యాణ లక్ష్యం పెట్టే, ఇవన్నీ ఏడికెళ్ళి వస్తున్నాయి సార్ ఇస్తలేడా? అన్ని కలిపితే ఎంత వస్తుంది అక్క? జడ్ ఫిషర్మెన్ జీతం పైసలు అని కూడా రావు. అరే బీడీలు చేసేటోళ్ళకు 1000 రూపాయలు ఇస్తుండే, సన్న బియ్యం పోస్తుండే, ఇవన్నీ మనకు పెంచినట్టు కాదా? రూపాయి కిలో బియ్యం ఇచ్చి సార్ బారవాడు ఎందుకు అక్క? జీతం పెంచమని మనమే కొనుక్కుందాం అలాగా సలాగా. తమ్మి నువ్వు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నావు, సర్కార్ జీతం ఎట్లా ఇస్తుంది? కంపెనీకి లాభం వచ్చిందనుకో అప్పుడు మనకు జీతాలు పెంచుతారు. అంటే సర్కారుకు లాభం వస్తేనే కేసీఆర్ సార్ అందరికి జీతాలు పెంచిందా? అయ్యో లాభం అనరు తమ్మి, దాన్ని ఆమ్దాని అంటారు. సర్కారేమో మనం వాడుకునే అన్నిటి మీద పన్నులు వసూలు చేస్తుంది, వాటి మీద ఆమ్దాని మంచిగా వస్తుంది కాబట్టి లీడర్లకు కొలువులు చేసేటోళ్ళకు జీతాలు పెంచిండు సారు. మన తెలంగాణ వచ్చినాక సర్కారు బాగా ఆమ్దాని వచ్చినప్పుడు మన కంపెనీకి కూడా పైసలు ఇచ్చి సత్తిగాని జీతం కూడా జనాత వెతిపియవచ్చు కదా. అరే రామా నీకు ఎట్లా చెప్పుడు? ఎట్లా చెప్పుడు వద్దాక నాకైతే జీతం పెంచాలి ముందుగాల. నా తాన ఆధార్ కార్డు కూడా ఉన్నది, మన ఇంకోటి ఓట్లేసే గుర్తింపు కార్డు కూడా ఉన్నది. అబ్బా ఈ జీతాలు పెంచిండ్రన్న ముచ్చట నీకెవరు చెప్పిండ్రు తమ్మి? బుచ్చన సార్ లేరా ఆయన చెప్పిండు. ఆయనకి ఇవన్నీ కాదక్క, నాకు సర్కార్ జీతం ఇప్పిస్తున్నావా లేదా చెప్పు ముందుగాల. ఇప్పిస్తా ఈ బుచ్చన్న సార్కు ఏడ పని లేదు, నాకు లేని పోని తలకాయ నొప్పి పెట్టిండు. కానీ తెలంగాణ వచ్చినాక లీడర్లకు ఆఫీసర్లకు సర్కార్ కొలువులు చేసేటోళ్ళకు మంచి జరిగినట్టు మనసుంటి కామన్ పబ్లిక్ కూడా మంచి జరిగితే మా సత్తాసుంటోళ్ళు మస్తు సంబరపడతారు కదా. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు కానీ తెలంగాణ పోలీసు వాళ్ళైతే ఒక్క దెబ్బకే పట్టేస్తారు. అరే నిజముల్లా నాయన్ నరసింహారెడ్డి సారు ఏమంట హోంమంత్రి అయ్యిండో, మన పోలీసు వాళ్ళు కూడా సార్ లెక్కనే హుషారైండ్రు. గంటల మీద దొంగ బట్టే వసగాలను దొరకబట్టి షబ్బాష్ అనిపించుకుంటుండ్రు. అన్నం పెట్టిన కంపెనీకే సున్నం పెట్టిన శుద్ధ పూసలను ఒక్క రోజుల్నే ఎట్లా దొరకబట్టిండ్రో చూడండి. మొన్న జూబ్లీ హిల్స్ లా బండి పోతుంటే కొందరు దొంగలు కొట్టి 20 లక్షల రూపాయలు ఎత్తుకపోయినరని వార్తలలో వచ్చింది కదా. అగో అది దొంగతనం కాదంట, ఆ కంపెనీలో పనిచేసేటోళ్ళే సాటుగా దాచుకొని ఈ దొంగ కథ అల్లిండ్రంట. రోజు దుకాణం తిరిగి వసూలు చేసిన లక్షల రూపాయలు చూస్తుంటే ఈ దొంగ బుద్ధి పుట్టిందంట. ఎట్లనన్నా వేసి ఎత్తుకపోవాలని ఆలోచన వేసుకొని దోస్తులతోటి కలిసి ఇగో గీ ఉపాయం చేసిండ్రంట. వీళ్ళ ఆలోచన అయితే మంచిగానే చేసిండ్రు కానీ రోడ్ల పోంటి సీసీ కెమెరాలు పెట్టిండ్రన్న ముచ్చట మర్చిపోయిండ్రు. తీరా పోలీసు వాళ్ళు దొంగతనం జరిగిందని చెప్పిన కాడ కెమెరాలలో చూస్తే అసలు కథ బయటపడ్డది. తీసుకొచ్చి 4 తలిగిస్తే వాయో వావో అనుకుంటా అసలు ముచ్చట అంతా ఎల్లగాకిండ్రు. ఇక దాచిపెట్టిన పైసలు పట్టుకొచ్చి సేటుకు అప్పచెప్పి ఇంత తెలివినేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినందుకు ఇక మంచిగానే సన్మానం చేసిండ్రు పోలీసు వాళ్ళు. నవ్వు 4 రకాలు. పక్కోళ్ళు జోకేస్తే నవ్వుడు, మనం జోకేసి నవ్విపిచ్చుడు, మనకు తెలవనోళ్ళు జోకేసినా నవ్వుడు, మన మీద పక్కోళ్ళు జోకేస్తే నవ్వుడు. కానీ పక్కోళ్ళ నేర్పించి నవ్వుతామంటే నవ్వులు పోయి నువ్వులైతాయి. ఒకళ్ళని మెప్పించేందుకు ఇంకొకరిని ఎక్కిరించొద్దు కదా, ఆగో ఎక్కిరిస్తేనే గిట్లయితుంది. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అవమానం చేస్తే గిట్లనే ఉంటది. చూడుండ్రి సీన్మోళ్ళ మీద గా శ్రీకాకుళం కాడ లొల్లెట్లా చేసిండ్రో. కేరింత సినిమా చూసి నాకింత ఆసరగాండ్రి అని ఈ నడుమ అంతటా తిరుక్కుంటూ అడుక్కుంటున్నాడు కదా దిల్ రాజు సారు. గదే ఊపుకుంటా శ్రీకాకుళం పోతే అస్సలు సినిమా చూపెట్టిండ్రు అక్కడోళ్ళు.
మరి గింతగానం శ్రీకాకుళం వాళ్ళకు గంత కడుపెందుకు మండింది? దిల్ రాజ్ కింద మంట పుట్టాలని ఎందుకన్నారో తెలవాలంటే ఆ కేరింత సినిమాల దిల్ రాజ్ ఆడిచ్చిన హెచ్చరికమేందో ఇనాలే. తానోళ్ళ మారా అని కడుపు రగలదా? అగో గట్లనే రగిలింది. సంబరపడుకుంటా హీరోయిన్లను ఎంబడి పెట్టుకొచ్చిన దిల్ రాజ్ కు సుక్కలు చూపెట్టిండ్రు. బతిలాడి తప్పైందని చెంపలేసుకున్నంత పనైనా ఇడిచిపెట్టకుండా లొల్లి చేసి వీరో మీద కోడుగుడ్లేసి మర్యాద చేసిండ్రు. మన తెలంగాణలో గిట్లనే అంటే మనం లొల్లి చేయలేదా? భాష ఎవ్వరిదైనా భాషే, యాస ఎవ్వరిదైనా యాసే. గిసోంటి పనులు చేసి తెలంగాణలో పరువు తీయకుండ్రి సారు దిల్ రాజు. ఇప్పటికైనా సినిమాలందరూ బుద్ధి తెచ్చుకోవాలి, లేకపోతే శ్రీకాకుళం వాళ్ళ కంటే ఇంకింత గట్టిగానే చెప్తారు పబ్లిక్. 3 రోజులు అయిపోయింది, వాళ్ళు నేను చేయడానికి ఏం లేదు. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్, ఇంటింటికి ఇంటర్నెట్, ఇంటింటికి నల్ల నీళ్ళ పథకం, ఇంటికాడికే తిండి, ఇంటికాడికే బట్టలు. ఇగో గీసొంటి పథకాలన్నీ చాలా చూసినాం కదా. ఆగో అట్లనే బాధలు చెప్పుకునేందుకు కూడా ఊరికో పథకం పెట్టిండ్రు. ఏంది బాధలు చెప్పుకునే పథకమా? ఇదెక్కడిది అని అనుకుంటుర్రా? ఆడోళ్ళ కోసమే ఈ కొత్త పథకం. ఇగో ఊళ్ళలుండే అమ్మలక్కలు, మీరు ఎప్పుడు ఎక్కడ ఎవ్వరికి భయపడొద్దిగా. ఎందుకంటే కర్తవ్యం సినిమాల విజయశాంతి లెక్క ఊరికొక ఆడ పోలీసును పెట్టే చక్కటి ఉపాయం చేస్తున్నది సెంటర్ సర్కార్. ఇక మీ ఇంట్లో మొగోళ్ళు తాగొచ్చి తందనాలాడినా, రోడ్డు మీద పోతుంటే బట్టెవాజ్గాన్లు షిడాయించినా, ఒట్టుట్టుగానే అత్తకోడళ్ళు జుట్టు పట్టుకున్నా, ఆడకట్టుల అమ్మలక్కలు నీళ్ళకడ పంచాయత్ పెట్టుకున్నా చీమ చిటుక్కుమన్నంత సేపట్లనే చిడుగ్గున తేల్తారు మీ ముంగట. మున్పట్లెక్క టౌన్లకు పోయి స్టేషన్ల పిరాదయ్యే అవసరమే లేకుండా చేస్తున్నాడు మోడీ సారు. ఈ పోలీస్ ఆమె చెప్తే వినకుంటే గప్పుడు టౌన్ పోలీసు వాళ్ళు వచ్చి అత్తగారింటికి తోలుకపోయే మర్యాదలు చేస్తారు. ఆడోళ్ళు పోలీసోళ్ళు అవుడే తక్కువ, గసోంటిది ఊరికొకల్ని ఏం చెల్లిదేస్తారు అని అనుకోకుండ్రి. గా పోలీసులు మీరే కావచ్చు. మీ ఊర్లో ఉండి మీ ఊరు ఆడోళ్ళకు రక్షణ ఇచ్చే గీ కొలువుకు 12వ తరగతి చదివి 21 ఏండ్లున్న ఆడోళ్ళంతా దరఖాస్తు పెట్టుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళకు కొలువులు ఇచ్చి కొన్నొద్దులైనాక జీతం ఇస్తారట. ఒక్కపార ఆలోచన చేయండి, మీ ఊర్లే మీరే పోలీస్ అంటే. మంత్రులకిచ్చిండ్రు కొత్త కార్లు, ఇంకింత జోస్తోని పనిచేస్తారు సార్లు. గుడుంబాను తరిమి కొడుతున్న శంకరన్న, శబాష్ అని మెచ్చుకుంటున్న పద్మన్న, ప్రజా దర్బార్ పెట్టిండు బాలయ్య బాబు, హిందూపురం ప్రజలిచ్చిండ్రు కితాబు.